అందరికీ నమస్కారం. క్రియేటివ్ ఐడియాస్ విత్ శివచంద్ర యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మరొక సరికొత్త క్రియేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. హలో అండి. ఈరోజు వాషింగ్ మిషన్కి సంబంధించిన సమస్యకు పరిష్కారం చూద్దాం. చూడండి, మా ఇంట్లో వాషింగ్ మిషన్లో ఎలుకలు కన్నం చేశాయి. హోల్ చేసి లోపలికి వెళ్ళి వైర్లన్నీ కొట్టేస్తున్నాయి. ఈ సమస్యకు సంబంధించిన పరిష్కారం చూద్దాం ఇవాళ. రెడీనా? చూడండి, ఇవాళ ఫస్ట్ నేను వాషింగ్ మిషన్ చుట్టుకొలత తీసుకుంటున్నానండి. దీని చుట్టుకొలత దాదాపుగా 82 ఇంచీలు ఉందండి. నేను ముందుగా ఒక షీట్ తీసుకున్నానండి. 48 ఇంచీల పొడవు 48 ఇంచీలు, వెడల్పు 24 ఇంచీల షీట్ ఒకటి తీసుకున్నానండి. తీసుకున్నాను కదా. దానికి తర్వాత 24 ఇంచీల్లో 12 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ వేసుకుంటున్నానండి. ఎడ్జ్ నుంచి అలా 2 మార్కింగ్లు వేసుకున్నానండి. ఎందుకంటే లైను చక్కగా వచ్చేదానికోసము 2 చోట్ల వేసుకున్నాను. చూడండి, 2 చోట్ల వేసుకున్నాను. తర్వాత స్కేల్ పెట్టి లైన్ గీసుకున్నాను. తర్వాత దాన్ని కట్ చేశానండి. కటింగ్ చేసే వీడియో నాకు రికార్డింగ్ కాలేదు, అందువల్ల నేను దీంట్లో పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు లైన్ గీసుకుంటున్నాను కదా. లైన్ గీసుకొని కట్ చేసేస్తాను. చక్కగా లైన్ గీసుకుంటున్నాను స్కేల్ పెట్టి. అయిపోయింది కదా లైన్. ఏదో చూడండి, కట్ చేశాను. కట్ చేసిన తర్వాత వెనకాల వాషింగ్ మిషన్కు కొలత తీసుకున్నానండి. 21 ఇంచీలు ఉంది. దాన్ని సగం చేసి 10.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నానండి. చూడండి, 10.5 ఇంచీల దగ్గర మార్కింగ్ వేసుకుంటున్నాను. అక్కడి నుంచి హోస్ ఉంది కదా, పైప్ అంటారు కదా, పైపు సెంటర్కు ఎంత ఉందా అని కొలుచుకున్నానండి. 3 ఇంచీలు ఉంది. తర్వాత కింది నుంచి ఫ్లోర్ నుంచి పైప్ సెంటర్కు 8 ఇంచీలు ఉంది. ఇప్పుడు 48 ఇంచుల లెంగ్త్ ఉంది కదండి. చిన్న 2గా కట్ చేసాం కదా, వాటిని 48 ఇంచులు ఉంది కదా, దానిలో సగం మార్కింగ్ వేసుకుంటున్నానండి 24 ఇంచుల దగ్గర. పెన్సిల్ సరిగ్గా కనపడదని పెన్నుతో వేసుకుంటున్నాను. 2 మార్కింగ్లు వేసుకొని స్కేల్ పెట్టి చక్కగా గీసుకుంటానండి. ఓన్లీ లైన్కేనండి ఇది. ఇక్కడేం కటింగ్ ఏం చేసేది ఏమి ఉండదు, జస్ట్ మార్కింగే. మార్కింగ్ వేసుకున్నాం కదండి. తర్వాత ఇప్పుడు ఆ మార్కింగ్ నుంచి 3 ఇంచీలకు మళ్ళీ ఒక మార్కింగ్ వేసుకుంటున్నానండి. ఇక్కడ పైప్ ఉంది కదా, హోస్ పైపు మనం 3 ఇంచీలు అనుకున్నాం కదా, తీసుకున్నాం కదా కొలత, ఆ కొలత అన్నమాట ఇది. ఆ సెంటర్ నుంచి హోస్ సెంటర్ పైపు సెంటర్కు 3 ఇంచీలు. చూడండి, 2 చోట్ల వేసుకుంటున్నాను. స్కేల్ పెట్టి లైన్ గీసుకుంటాను. లైన్ గీస్తున్నాను. తర్వాత ఫ్లోర్ నుంచి తీసుకున్నాం కదండి 8 ఇంచీలు. ఆ 8 ఇంచులు ఆ లైన్ పైన మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 3 ఇంచులు పెట్టి ఒక లైన్ గీసుకున్నాం కదా, ఆ లైన్ పైన రేక్ ఎడ్జ్ నుంచి 8 ఇంచులు పెట్టి మార్కింగ్ వేసుకున్నానండి. ఇప్పుడు అక్కడ
తర్వాత ఇక్కడ హోస్ పైప్ ఉంది కదా, దాని డయామీటర్ ఎంత ఉందో చూస్తున్నానండి. 1.5 ఇంచి ఉంది, అంటే దాదాపుగా 38 ఇంచీలు ఉంది. కొద్దిగా మనకు ఫ్రీగా పోవాలి కాబట్టి మనం 40 mm డ్రిల్లింగ్ బొరకు వేసుకుంటామండి రేక్కు. చూసారు కదా, 40 mm బిట్. అది డ్రిల్లింగ్ మిషన్కు బిట్ పెట్టి డ్రిల్ చేస్తున్నానండి హోల్ కోసం. పైప్ ఉంది కదా, ఆ దానికోసం. చూడండి, హోల్ అయిపోయింది. హోల్ పడిపోయింది కదా, చూడండి హోల్. తర్వాత ఒకసారి చెక్ చేసుకొని అక్కడ పైప్ పెట్టేస్తున్నానండి. ముందర క్లిప్ ఉంటుంది అంటే పైప్ కూడా తీయాల్సి వస్తుంది. ఆ పైప్ క్లిప్ను కూడా తీసి హోల్ నుంచి పైప్ను పంపించి ఆ క్లిప్ పెడుతున్నానండి. మళ్ళీ క్లిప్ లోపలికి పెట్టేసి దానికి పెట్టేసి మళ్ళీ క్లిప్ పెడతాను. చూడండి, అలా పెడుతున్నాను. చూడండి, పెట్టాను కదా. ఇప్పుడు క్లిప్ను ముందుకు జరిపేస్తాను. టైట్గా పట్టేసుకుంటుందండి అది. తర్వాత రేకును చూసుకుంటున్నాను. కరెక్ట్గా పడింది కదండి హోల్. కింద నుంచి మనకు కరెక్ట్గా కొలత తీసుకుంటే కరెక్ట్గా పడుతుందండి. ఇప్పుడు కొద్దిగా ఒక షీట్ బెండ్ చేసాం, ఇంకొకటి ముందు షీట్ 2గా కట్ చేసుకున్నాం కదా షీట్లు, అవి కింద పెట్టేశాను. తర్వాత ఒకటి జిఐ కడ్డీ తీసుకున్నానండి. దాని చుట్టూకు కొద్దిగా తీసుకుని, కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. జిఐ వైర్ అంటారు కదా దాన్ని జస్ట్ కొద్దిగా అలా చుట్టేసి, లూజ్గానే చుట్టేసి రేకునంతా పెట్టేసుకుని 2 షీట్లుగా కట్ చేసాం కదండి, దానికోసం లూజ్గా కట్టుకున్నాను. కట్టేసి ఆ కడ్డీ వాటిపైకి వచ్చేటట్లు చేస్తున్నానండి. తంతి జిఐ వైర్ అంటారు కదా, అదైతే కొద్దిగా లైఫ్ బాగా వస్తుందండి. ఎందుకంటే వర్షంలో వాటర్ పడుతూ ఉంటుంది కదా వాషింగ్ మిషన్ దగ్గర. చూడండి, ఇంకొక సైడ్ కూడా ఎక్కిస్తున్నాను. జిఐ తంతిని కొంచెం సర్దుతూ ఉన్నాను. మనకి ఎక్కడికి కావాలనో అక్కడ పెట్టేసి సర్దాను. సర్దిన తర్వాత ఫుల్గా టైట్గా లాగేసి కటింగ్ ప్లేయర్ అంటారు కదా, కటింగ్ ప్లేయర్ తీసుకొని టైట్గా లాగేసానండి. లాగి చుట్టేసాను. వీలైనంత ఎక్కువగా టైట్ చేయాలండి. ఎక్కువ చేస్తే మళ్ళీ తంతి తెగిపోతుంది. ముందుగా పట్టుకొని వాషింగ్ మిషన్ దగ్గరలోకి పట్టుకొని తిప్పాలండి. అప్పుడు టైట్ బాగా వస్తుంది. మనం వెనక పట్టుకొని తిప్పితే టైట్ పెద్దగా రాదు, కట్ అయిపోతుంది. చూడండి, అయిపోయింది. ఎక్కువ ఉండే వాటిని సైడ్కి తోసేసాను. అంతేనండి, పూర్తిగా రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఎలకలు లోపలికి పోయేదానికి ఎటువంటి అవకాశము లేదండి. ఇది శాశ్వత పరిష్కారం అండి. కాకపోతే మీరు ఒక నెలకు కానీ 2 నెలలకు కానీ ఒకసారి అలా తీసుకొని ఒకసారి తుడుచుకొని ఏదన్నా లైట్గా ఆయిల్ ఏదన్నా పట్టించుకుంటే అక్కడ ఎక్కడైనా వాటర్ పడుతుంది కదండి, అట్లా పడకుండా పట్టకుండా ఉంటుంది. చూడండి ఎట్లా సెట్ అయిందో పూర్తిగా. ఇప్పుడు ఎలకలు ఎటువంటి చిన్న ఎలకైనా పోయేదానికి అవకాశమే లేదండి. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి ఎలా తిప్పుతున్నాను. ఎలా తిప్పినా కింద వీల్స్ ఉన్నాయి కదా, వీల్స్ పైన కూడా తిరుగుతూ ఉంది. ఒకవేళ ఏదన్నా స్పిన్ అయ్యేటప్పుడు కొద్దిగా వైబ్రేషన్ వస్తుంది కదా, ఆ వైబ్రేషన్ మీద కొద్దిగా గ్యాప్ వస్తే రావచ్చండి రన్నింగ్లో. ఆ గ్యాప్ లేక అయితే ఎలకలు అయితే వెళ్ళలేవండి. థ్యాంక్ యూ అండి.